అల్లాహ్ హాబిల్కు కాబిల్కు ఒక పరీక్షను పెట్టారు. అది ఏంటంటే వారు అల్లాహ్ పేరు మీదుగా బలివ్వడానికి 2 మేకలను సిద్ధం చేసుకున్నారు. ఏ మేకపై అగ్నివర్షం కురుస్తుందో వారే విజేత. దీంతో హాబిల్ గెలిచాడు. కాబిల్కు నిరాశ ఎదురైంది. సోదరుడిపై మరింత పగను పెంచుకున్నాడు. ఏదో ఒకటి చేయాలని నిశ్చయించుకున్నాడు. దీంతో శైతాన్ అక్కడికి వచ్చాడు. ఇది మంచి అవకాశం. తమ పనిలో నిమగ్నమైన కాబిల్ దగ్గరకు వచ్చి తన సోదరుడిపై లేనిపోనివి చెప్పి చంపమని చెప్పాడు. దీంతో కొండపైన గొర్రెలను కాచుకుంటున్న హాబిల్ను కాబిల్ వెనుక నుంచి వచ్చి చంపేశాడు. ఆయన మరణాన్ని ఆదాం హవ్వాలు తట్టుకోలేకపోయారు. అల్లాహ్ ఇలా స్వరాన్ని వినిపించాడు, హాబిల్ను భూమిలోకి కలిపివేయండి. ఇలా ప్రతి మనిషి ప్రళయ దినం వరకు అక్కడే ఉంటాడు. తిరిగి మళ్ళీ లేపబడతాడు. జిబ్రాయిల్ గారి సహాయంతో హాబిల్కు సమాధిని ఏర్పాటు చేశారు. ఇలా ఈ భూమిపైన మొట్టమొదటిగా హత్య చేసినది కాబిల్ అయితే మొట్టమొదటి సమాధి హాబిల్ది.